హల్లెలూయా స్తోత్రం. దేవునికే మహిమ రావాలి, దేవునికే ఘనత రావాలి. సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి. ఎందుకంటే దేవుణ్ణి తప్ప ఒక మానవుని పొగడడానికి వీలు లేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు పలికిన 4వ మాట ఇది. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో 4వ మాట పలికిన మాట ఇది. ఏమని పలికిండు యేసు? ఏలి ఏలి సబక్తాని లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. నా దేవా నా దేవా అని నన్ను చెయ్యి ఎందుకు విడిచితివి అని అర్థము. దీనికి ఏలి ఏలి అంటే అది హెబ్రీ భాష నుండి తర్జుమా చేస్తే నా దేవా అని తెలుగులో పదం. అయితే ఒక మాట ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? వాస్తవం చెప్పాలంటే దేవుడు సమస్త మానవుల చేయి విడిచిపెట్టలేదు. ఎందుకంటే సమస్త మానవులను పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా చేయడానికి లోకానికి వచ్చిండు. ఎంతమంది ఆయనను ఒప్పుకుంటే అంతమంది రక్షింపబడతారు. ఒప్పుకోనివాడు మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో ఏమని రాసి ఉన్నది? నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు, ఎవరైతే ఒప్పుకోరో వారు శిక్ష విధింపబడును అని ఉన్నది. శిక్ష అంటే ఏంటి? ఈ శరీరానికి శిక్ష కాదు వేసేది యేసుక్రీస్తు ప్రభు. శరీరం మీద కొట్టువానికి భయపడకుడి, శరీరానికి తీర్పు తీర్చువానికి భయపడకుడి అని అన్నాడు. ఆత్మకు తీర్పు తీర్చువానికి భయపడాలి అని అన్నాడు. ఆత్మకు తీర్పు తీర్చబడుతుంది ఎక్కడ? పరలోకంలో. ఆ ఆత్మను దేవునితో ఉండాలని కోరుకున్న దేవుడు మనందరం. దేవుని కృపను బట్టి ఈరోజు శిలువ ధ్యానం చేస్తున్నాము. అయితే ఏలి ఏలి లామా సబక్తాని అని అన్నాడు. ఏలి ఏలి ఇది 4వ మాట, శిలువలో పలికిన 4వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఏమనున్నది? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అయితే ఒక పరిశుద్ధుని చేయి వదిలిపెడితేనే సమస్త మానవులను చేతులు పట్టుకోవడానికి వీలుంటుంది. పాపిష్టులైన మానవులు ఒక పరిశుద్ధుని చేయి విడవకపోతే మానవులకు రక్షణ లేదు. ఏ మానవునికి రక్షణ లేదు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమని ఉన్నదంటే 15, 16, 17 వచనాలలో 9వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదవాలి ప్రతి మానవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం.
ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎవరు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారు? మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనము రాసిన వాడు మరణించితేనే కానీ మానవుల పాపములు పోవు. ఆయనే రాసిండు కనుక రాసిన ఆయన మరణించితేనే అవశ్యము. ఆ శాసనమును రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. ఎవరైతే మరణ శాసనం రాస్తారో అది మరణం పొందితేనే అది మానవులకు పాపముల నుండి విముక్తి పొందుతారు. మరణ శాసనం రాసిన వాడు మరణించకపోతే ఏ మానవుడు రక్షింపబడడు. ఆయన మరణం ద్వారా మనకు విముక్తి, పాపము మన నుండి దూరం చేశాడు దేవుడు. సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేయాలి ప్రతి నిత్యము. కానీ ఇప్పుడు మనుషులను పొగిడే వాళ్ళు వచ్చారు. దేవుని పొగిడేవారు తక్కువ, మనుషులను పొగిడేవాళ్ళు ఎక్కువ. ఏమని చెప్పాడు దేవుడు? దినదినము మా ఆయుష్కాలము పొడిగిస్తున్నాడు శరీర ప్రకారంగా. మానవునికి 2 మరణాలు. ఒక మరణం శరీర మరణం, రెండవ మరణం ఆత్మ మరణం తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిండు. ఆత్మ మరణం తప్పించడానికి లోకానికి వచ్చిండు దేవుడు. ఆత్మ మరణమే 27వ అధ్యాయము 46వ వచనం నుండి చదివితే, నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనే మాటకు అర్థము. అయితే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుని చేయి వదిలిపెడితే మనందరినీ, సమస్త మానవులను అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి లోకానికి వచ్చిండు. పవిత్రులుగా అయ్యడానికి లోకానికి వచ్చిండు. నీతిమంతులుగా అయ్యడానికి లోకానికి వచ్చి ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. ఒక మానవునిగా పుట్టుడేంది దేవుడు, మరణించుడేంది, చచ్చిపోవుడేందని అంటాడు. మరణ శాసనము రాసిన వాడు మరణించితేనే అన్నాడు. 9వ అధ్యాయము 15, 16, 17 చదవాలి. చదివితే అర్థమవుతుంది మనకు. పొందితేనే, మరణ శాసనం రాసిన వాడు మరణించితేనే అన్నాడు. దేవుడి కృపను బట్టి ఈరోజు దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్.